12 జనవరి 2022 ఇండియాలోని స్టేట్ గుజరాత్లో డింగుచా అనే విలేజ్ నుంచి జగదీష్ పటేల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ యూఎస్ఏకి బయలుదేరుతారు. ఇంటి నుంచి యూఎస్ఏకి బయలుదేరిన 1 వీక్ తర్వాత యూఎస్ బార్డర్ దాటడానికి ఇంకా 12 మీటర్స్ దూరం మాత్రమే ఉంటుంది. కానీ అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ -35 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ వల్ల ఫ్యామిలీలో ఉన్న అందరూ అక్కడే చనిపోతారు. ఇంకా వాళ్ళ లైఫ్లెస్ బాడీస్ కొన్ని రోజుల తర్వాత అక్కడ కనపడతాయి. కానీ ఇలా ఎందుకు జరిగిందంటే వీళ్ళు యుఎస్కి ఇల్లీగల్గా వెళ్ళటానికి ట్రై చేస్తున్నారు. ఇలా ఏదైనా కంట్రీకి ఇల్లీగల్గా వెళ్ళటానికి యూజ్ చేసే రూట్ని డాంకీ రూట్ లేదా డాంకీ ప్రాసెస్ అంటారు. సో రీసెంట్గా రిలీజ్ అయిన షారూఖ్ ఖాన్ మూవీ డంకీ కూడా ఈ డాంకీ ప్రాసెస్ రియాలిటీని బేస్ చేసుకొనే తీశారు. సో ఈ వీడియోలో డాంకీ ప్రాసెస్ గురించి, ఇంకా ఎవరైనా డాంకీ ప్రాసెస్ యూజ్ చేసి వేరే కంట్రీకి ఇల్లీగల్గా ఎంటర్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో క్లియర్గా డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ ఒక రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 1 lakh మంది ఇండియన్స్ని యుఎస్ బార్డర్లో యుఎస్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వీళ్ళందరూ యుఎస్లోకి ఇల్లీగల్గా ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ వీళ్ళలో ఆల్మోస్ట్ చాలామంది ఇండియాలో ఉండే గుజరాత్, పంజాబ్, హర్యానా స్టేట్స్ వాళ్ళే. సో గుజరాత్, పంజాబ్, హర్యానా ఈ స్టేట్స్లో ఉండే విలేజెస్లో స్ట్రీట్కి ఒక్కడైనా ఇండియా కాకుండా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు కనిపిస్తారు. సో ఇలా వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఆ స్టేట్స్లో ఉండే యంగ్స్టర్స్ ఎట్లయినా సరే వేరే కంట్రీకి వెళ్ళాలని, ఆ కంట్రీలో సెటిల్ అవ్వాలి అన్న డ్రీమ్స్ చూస్తారు. కానీ వీళ్ళలో చాలామందికి వేరే కంట్రీస్కి వెళ్ళడానికి వీసా కావాలని, ఇంకా వీసాకి కావాల్సిన ప్రాసెస్ ఏంటో తెలియదు. ఒకవేళ తెలిసినా వీసాకి కావాల్సిన ఎన్నో రిక్వైర్మెంట్స్ లైక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లాంటి ఎన్నో రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వకపోవటం వల్ల వీళ్ళకి వీసా రావటం ఇంపాసిబుల్ అయిపోతుంది. ఇలాంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ని పాసిబుల్ చేస్తామంటూ ముందుకు వస్తారు డాంకర్స్. డాంకర్స్ అంటే ఎవరినైనా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఇల్లీగల్గా తీసుకొని వెళ్ళడానికి హెల్ప్ చేసే వాళ్ళని డాంకర్స్ అంటారు. ఇంకా వీళ్ళు ఇల్లీగల్గా చూపించే రూట్ని డాంకీ రూట్ అంటారు. ఇంకా ఆ డాంకీ రూట్ని పంజాబ్లో డంకీ అని, ఇంకా గుజరాత్లో కబూతర్ బాజీ అని కూడా అంటారు. పేరు ఏదైనా చేసే పని మాత్రం ఒకటే. సో ఈ డాంకర్స్కి పంజాబ్ లాంటి స్టేట్స్లో ఉన్న చాలా ట్రావెల్ ఏజెన్సీస్తో కనెక్షన్స్ ఉంటాయి. సో ఎవరైనా కస్టమర్ అసలు వేరే కంట్రీకి ఎలా వెళ్ళాలి అన్న క్వశ్చన్తో ఈ ట్రావెల్ ఏజెన్సీస్ని కాంటాక్ట్ అయినప్పుడు ఈ ఏజెన్సీస్లో ఉండే ఏజెంట్స్ వీసా గురించి ఆ కస్టమర్కి చెప్తాడు. ఇంకా వీసాకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని మీకు వీసా అప్లై చేస్తామని చెప్పి వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ని ఈ ఏజెన్సీస్ డిమాండ్ చేస్తారు. ఇంకా ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత ఈ ఏజెంట్స్ కొన్ని మంత్స్ తర్వాత కస్టమర్స్కి బ్యాక్ కాల్ చేసి కొన్ని రీజన్స్ వల్ల మీ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయిందని చెప్పి ఇంకా ఎప్పటికీ మీ వీసా అప్లికేషన్ అప్రూవ్ అవ్వదు అని క్లెయిమ్ చేస్తారు. ఇంకా మీరు ఇప్పటికీ వేరే కంట్రీకి వెళ్ళాల్సిందే అని అనుకుంటే మీకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ డాంకీ ప్రాసెస్ అని డాంకీ ప్రాసెస్ గురించి సజెస్ట్ చేస్తారు. ఇంకా ఈ ఏజెంట్స్ మాటల్లో పడి కస్టమర్స్ ఆ డాంకీ ప్రాసెస్కి ఓకే అంటారు. సో నార్మల్గా ఎవరైనా యుఎస్కి వెళ్ళాలంటే యుఎస్ ఫ్లైట్ ఎక్కి మ్యాక్సిమం 15 hours వెళ్ళిపోవచ్చు. కానీ పంజాబ్లో ఉండే 23-year-old అర్షదీప్ సింగ్ అనే అతనికి డాంకీ ప్రాసెస్ ద్వారా యుఎస్కి వెళ్ళటానికి 40 days టైం పట్టింది అని చెప్పాడు. సో ఇలా ఇల్లీగల్గా వేరే కంట్రీకి వెళ్ళే వాళ్ళు 2 types ఉంటారు. ఫస్ట్ టైప్ వాళ్ళు డాంకీ ప్రాసెస్లోనే వేరే కంట్రీకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి ఏజెంట్స్ని కాంటాక్ట్ అవుతారు. ఇంకా సెకండ్ టైప్ వీళ్ళు డాంకీ ప్రాసెస్తో వెళ్తున్నామన్న విషయమే వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఏజెంట్స్ వీళ్ళతో ఏం చెప్తారంటే మిమ్మల్ని ఇండియా నుంచి అమెరికా ఫ్లైట్ ఎక్కిస్తామంటారు. ఇంకా ఆ ఫ్లైట్ డైరెక్ట్ అమెరికాలో ల్యాండ్ అవుతుంది అని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందో అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఈ ఫ్లైట్ అమెరికాలో కాదు, లాటిన్ అమెరికా దేశంలో ల్యాండ్ అయ్యింది అని. ఇంకా ఇక్కడ వీళ్ళకి వేరే ఏజెంట్ కలుస్తాడు. ఇంకా ఆ ఏజెంట్ వీళ్ళకి చెప్తాడు ఇక్కడ నుంచి మీ జర్నీ ఫ్లైట్లో కాదు డాంకీ రూట్లో అని. సో వీళ్ళకి ఇంకా ఏ ఆప్షన్ ఉండదు డాంకీ రూట్ తప్ప. సో ఈ మొత్తం ప్రాసెస్ కోసం ఏజెంట్స్ ఛార్జ్ చేసే అమౌంట్ 20 lakhs నుంచి 40 lakhs వరకు ఉంటుంది. ఇంకా ఈ అమౌంట్ని పే చేయడం కోసం చాలామంది వాళ్ళ ల్యాండ్స్ని, వాళ్ళ ఇల్లుల్ని కూడా అమ్మేస్తారు. సో అంత అమౌంట్ని ఏజెంట్స్కి పే చేసిన తర్వాత వీళ్ళ డాంకీ ప్రాసెస్తో యూఎస్కి వెళ్ళే జర్నీ
స్టార్ట్ అవుతుంది. ఇండియాలో ఉండే ఢిల్లీ లేదా చండీగఢ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నుంచి ఫ్లైట్స్లో వీళ్ళని బ్రాజిల్ లేదా ఈక్వెడార్ లాంటి లాటిన్ అమెరికా దేశాల్లో ల్యాండ్ చేస్తారు. అక్కడ ల్యాండ్ అవ్వగానే వీళ్ళని బస్సెస్ ద్వారా రిమోట్ బార్డర్ ఏరియాస్లోకి తీసుకొని వెళ్ళి వదిలేస్తారు. ఆ తర్వాత డాంకర్స్ ఈక్వెడార్ నుంచి కొలంబియా తీసుకొని వెళ్తారు. ఇంకా ఇక్కడ స్టార్ట్ అవుతుంది వన్ ఆఫ్ ద డేంజరస్ జర్నీ. అది కొలంబియా టు పనామా. కొలంబియా నుంచి పనామా వెళ్ళే రూట్ని వన్ ఆఫ్ ద డేంజరస్ రూట్స్ అంటారు. ఎందుకంటే పనామా వెళ్ళటానికి డేరియన్ గ్యాప్ నుంచి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ 96 కిలోమీటర్స్ నడవాలి, అది కూడా డార్క్ ఫారెస్ట్లో. ఈ 96 కిలోమీటర్స్ ఫారెస్ట్లో పెద్ద పెద్ద కొండల్ని దాటుకుంటూ ఎన్నో డెడ్లియెస్ట్ యానిమల్స్ని దాటినా కూడా వీళ్ళలాగా డాంకీ రూట్ని ఆప్షన్గా తీసుకొని వచ్చిన చాలామంది డెడ్ బాడీస్ వీళ్ళకి కనిపిస్తాయి. ఎందుకంటే 96 కిలోమీటర్స్ నడవలేక కొంతమంది, తినడానికి ఫుడ్ లేక కొంతమంది చనిపోతారు. ఇంకా ఆ ఫారెస్ట్లో ఉండే మాఫియా గ్యాంగ్ షూట్స్ వల్ల కూడా చాలామంది చనిపోతారు. సో ఫైనల్గా ఇవి అన్ని స్ట్రగుల్స్ని దాటిన తర్వాత కొంతమంది మైగ్రెంట్స్ మెక్సికో బార్డర్ వరకు వెళ్ళిపోతారు. ఇక్కడ మైగ్రెంట్స్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 1 రియో గ్రాండ్ రివర్. ఈ రివర్ని యూజ్ చేసి చాలామంది ఇల్లీగల్గా యుఎస్లోకి ఎంటర్ అవుతారు. ఇంకా నెంబర్ 2 ఈ వాల్ని దాటి కూడా చాలామంది బార్డర్ క్రాస్ చేస్తారు. సో ఫైనల్గా అన్ని స్ట్రగుల్స్ని దాటిన తర్వాత మైగ్రెంట్స్ యుఎస్లోకి ఎంటర్ అవుతారు. సో ఇక్కడ వీళ్ళని ఆపేది బార్డర్ పోలీస్. సో యుఎస్ బార్డర్ పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని ఆపి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ని సీజ్ చేసి అక్కడ ఉన్న డిటెన్షన్ క్యాంప్స్కి తీసుకొని వెళ్తారు. అండ్ తర్వాత మైగ్రెంట్స్ ఆ కంట్రీలో అసైలం కోసం అప్లై చేస్తారు. అసైలం అంటే యునైటెడ్ నేషన్ రెఫ్యూజ్ ఏజెన్సీ ప్రకారం ఇది ఒక ప్రొటెక్షన్ స్కీమ్. అంటే ఒకవేళ మీరు ఉండే కంట్రీలో మీకు ఎవరైనా ఏదైనా చేస్తారన్న భయం ఉన్నా లేదా ఏదైనా రిలీజియస్ ఇష్యూ వల్ల డెత్ థ్రెట్ ఉన్నా మీరు ఈ కంట్రీకి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు, మిమ్మల్ని ఈ గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. కానీ మైగ్రెంట్స్కి అసైలం దొరకటం అంత ఈజీ కాదు. ఎందుకంటే అసైలం అప్లై చేసిన తర్వాత అక్కడ కోర్ట్స్లో మీ ప్రాబ్లమ్ని ప్రూఫ్స్తో చూపించాలి. ఇలా ప్రూఫ్స్తో చూపించి కోర్ట్ నుంచి అసైలం తీసుకున్న వాళ్ళు ఇల్లీగల్గా ఆ కంట్రీలోకి ఎంటర్ అయినా కానీ లీగల్గా ఆ కంట్రీలో లైఫ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అసైలం కోసం అబద్ధాలు చెప్పి దొరికిపోతే ఆ గవర్నమెంట్ ఆ పర్సన్ని ఇల్లీగల్గా ఇంకా లీగల్గా బ్యాన్ చేసేస్తుంది. అంటే ఆ కంట్రీలోకి ఆ పర్సన్ మళ్ళీ ఎప్పుడు ఎంటర్ అవ్వలేడు. సో ఆ కంట్రీలో ఉండటానికి అసైలం దొరకని మైగ్రెంట్స్ని యుఎస్ గవర్నమెంట్ మళ్ళీ తీసుకొని వచ్చి ఇండియాలోనే వదిలేస్తుంది, ఇండియాలోనే బ్యాక్ డిపోర్ట్ చేసేస్తుంది. సో ఇన్ని రోజులు వాళ్ళు పెట్టిన టైం, మనీ అండ్ పడిన స్ట్రగుల్స్ అన్నీ వేస్ట్ అయినట్టే. అవి మళ్ళీ ఎప్పటికీ బ్యాక్ రావు. సో గాయ్స్, ఇది డంకీ ప్రాసెస్లో ఉన్న రియాలిటీ. సో ఈ వీడియో నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మనం మళ్ళీ కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్.